వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని పోస్టులు ఇన్ఫర్మేషన్ వల్ల వైరల్ కావు. మనుషులు లోపల దాచుకున్న కోపాన్ని ఎవరో బయటకు గట్టిగా అరిచినప్పుడు వైరల్ అవుతాయి. ఇది కూడా అలాంటి విషయమే. తనికెళ్ల భరణి గారు మోదీని కలిశారు. ఒక ఫోటో దిగారు. తన ఆనందాన్ని 4 లైన్లలో రాశారు. అంతే. దేశాన్ని అమ్మలేదు, ఎవరిని తిట్టలేదు, ఏ మతాన్ని అవమానించలేదు. కానీ వారం రోజులుగా గుంపులుగా పడి కరుస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో ఎవరిని అభిమానించాలి అనేది కూడా కొంతమంది డిసైడ్ చేయాలనుకుంటున్న ప్రమాదకరమైన మనస్తత్వం వల్ల. తనికెళ్ల భరణి గారు ఎవరు? 30 ఏళ్లకు పైగా సినిమాల్లో నటించిన వ్యక్తి, కవి, రచయిత, దర్శకుడు, మిథునం లాంటి సినిమా తీసిన మనిషి. నాన్న ఎందుకో వెనుకబడిపోయాడు అనే ఒక్క పాటతో ఎంతోమంది గుండెల్ని పిండేసిన వ్యక్తి. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎవరి జోలికి పోని వ్యక్తి. అలాంటి మనిషిని కూడా ఇంత పద్ధతిగా వేటాడుతున్నారంటే సమస్య భరణి గారిలో లేదు, మన సమాజంలో పెరిగిపోతున్న ఈ విషపూరిత నీచ మనస్తత్వంలో ఉంది. కొంతమంది ఇప్పుడు మనుషుల్లా కనిపించే పిచ్చి కుక్కల్లా మారిపోయారు. ఎవరిని అభిమానించినా గుంపులుగా పడి కరవడమే వీళ్ళ పనైపోయింది. ఇక్కడ సమస్య మోదీ కాదు, ఫోటో కాదు. అసలు సమస్య ఏంటంటే ఎవరైనా తమ అభిమానాన్ని బహిరంగంగా చెప్పడం. నువ్వు తిడితే భావ ప్రకటన స్వేచ్ఛ, ఇంకొకరు అభిమానిస్తే భక్తుడు, బానిస, చెంచా. ఇక లాజిక్ లేకుండా చీప్గా మాట్లాడుతుంటారు. ఇప్పుడు కొంతమందికి గౌరవం అంటే అర్థం కాదు. వాళ్ళకు తెలిసింది ఒక్కటే: తిట్టడం, ఎగతాళి చేయడం, అవమానించడం. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళలోని వ్యక్తిత్వాన్ని బయటికి తీయలేదు, కానీ లోపల దాచుకున్న కుళ్ళును బయటికి తీసింది. రోజంతా విషం కక్కుతూ బ్రతికి గజ్జి కుక్కల మెంటాలిటీని బయటపెట్టింది. భరణి గారు ఏమన్నారు? అసలు రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, వారి అంశాలతో ఉన్న వ్యక్తిని కలిశాను అన్నారు. అంతే కదా. ఆయన తన ఆధ్యాత్మిక భావంతో మాట్లాడారు. మనం రోజు మనిషి రూపంలో దేవుడు అనే మాట వాడటం లేదా? డాక్టర్ ప్రాణం కాపాడితే దేవుడు అంటాం, సాయం చేసిన వారిని దేవుడు అంటాం. అది భక్తి భాష. కానీ ఇప్పుడు కొంతమందికి ఆధ్యాత్మిక భాష కూడా కడుపు మంట పెడుతోంది. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీకి బయట కూడా మనుషులు ఉంటారని జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఇంకో దరిద్రమైన నిజమేంటో చెప్పనా? ఇప్పుడు ద్వేషం కూడా బిజినెస్ అయిపోయింది. ఎవరినైనా టార్గెట్ చేస్తే వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ పెరుగుతారు, డబ్బు వస్తుంది. అందుకే సాధారణ ఫోటోలో కూడా మతం వెతుకుతారు, విషం వెతుకుతారు, విభజన వెతుకుతారు. ఎందుకంటే శాంతి వైరల్ కాదు, ద్వేషం వైరల్ అవుతుంది. ప్రశాంతమైన సమాజం కంటే కోపంగా ఉన్న జనాల మీద వ్యాపారం చేయడం చాలా సులువు. అందుకే కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది నకిలీ జర్నలిస్టులు, కొంతమంది రాజకీయ దళారులు రోజు సమాజంలో మంటలు పెడుతూ బ్రతుకుతున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు. రజనీకాంత్ గారు చంద్రబాబు గురించి మాట్లాడినప్పుడు కూడా ఇదే జరిగింది. ఎవరో ఒకరితో ఫ్రెండ్షిప్ ఉన్న ప్రాబ్లం, ఎవరో ఒకరిని రెస్పెక్ట్ చేసిన ప్రాబ్లం. అంటే ఈ దేశంలో నీ రాజకీయ అభిప్రాయం కూడా కొంతమంది పర్మిషన్తోనే ఉండాలా? ఏం రోగం ఇది? ఏ మానసిక వైకల్యం ఇది? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చాలామంది తమ నిజమైన అభిప్రాయం బహిరంగంగా చెప్పడానికి కూడా భయపడుతున్నారు తెలుసా? ఎందుకంటే వాళ్ళని డిబేట్ చేయరు, గుంపులుగా దాడి చేస్తారు, గుంపులుగా పడి అవమానిస్తారు, వ్యక్తిత్వ హత్య చేస్తారు. కొంతమంది ఇప్పుడు విమర్శించడం కోసం కాదు, మనుషులు భయపడేలా చేయడానికి మాట్లాడుతున్నారు. నిజం కాదా? నువ్వు కూడా మాట్లాడితే నెక్స్ట్ టార్గెట్ నువ్వే అనే వాతావరణం సృష్టిస్తున్నారు. ఒక మనిషి ఏం మాట్లాడాలో వినరు. ముందు వాడు ఎవరి పక్కన నిలబడ్డారో మాత్రమే చూస్తారు. తర్వాత ఆటోమేటిక్గా గుంపులుగా పడి చింపేస్తారు. ఇది డిస్అగ్రిమెంట్ కాదు, ఇది గుంపుగా చేసే ఆన్లైన్ వేట. ఈరోజు తనికెళ్ల భరణి గారిని టార్గెట్ చేస్తున్నారు. రేపు ఒక సాధారణ మనిషి తన అభిప్రాయం చెప్పడానికి కూడా భయపడే పరిస్థితిని తీసుకొస్తారు. అది ఆరోగ్యకరమైన సమాజం కాదు. ఒక మనిషి తన అభిమానాన్ని చెప్పడాన్ని వారం రోజులుగా వందల మంది పడి కరుస్తుంటే దాన్ని యాక్టివిజం అనరు, అది ఫ్రస్ట్రేషన్ అంటారు. లోపల ఖాళీగా ఉన్న మనుషుల్లా కనిపించే పిచ్చి కుక్కల గుంపుల అరుపులు అంటారు. నువ్వు మోదీని ఇష్టపడకపోవచ్చు, అది నీ హక్కు అంతే. కానీ
ఇంకొకరు ఇష్టపడే హక్కు కూడా అంతే ముఖ్యమైనదని తెలుసుకోవాలి. ఒక సమాజం ఆరోగ్యంగా ఉందో లేదో అక్కడ మనుషులు ఎంత స్వేచ్ఛగా తిట్టగలుగుతున్నారో చూసి కాదు, ఎంత స్వేచ్ఛగా అభిమానించగలుగుతున్నారో చూసి తెలుస్తుంది. అవునంటారా? కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందిస్తూ మద్దతు తెలపండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.